వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. నిన్న ప్రమాణ స్వీకారం జరిగిన స్టేజ్ మీద మెగా ఫ్యామిలీ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు చేతులపైకి మోడీ లేపడం జరిగింది. అసలుకి నార్మల్గా అంతకుముందు అయితే కూటమిలో ఉన్న చంద్రబాబు ఇద్దరు ముగ్గురు కలిసి ఉండాలి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అసలుకి ఈ రాజకీయం ఇది ఎలా ఉంది అనేది ఒకసారి మన స్టూడియోలో శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం శ్రీనివాస్ గారు, అసలుకి ఈ రాజకీయం ఎలా మోడీకి అసలు పవన్ కళ్యాణ్కి ఏ విధంగా ఉందంటారు? అసలుకి సాన్నిహిత్యం అంటే ప్రధానంగా ఇప్పుడు బీజేపీ యొక్క ట్రాక్ చూస్తే ప్రాంతీయ పార్టీలని వాడుకొని అధికారం వచ్చే దిశగా ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనం చూసాం ఆల్రెడీ మహారాష్ట్రలో షిండేని ఏ విధంగా వీళ్ళు సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని కూల్చి షిండే తోటి గవర్నమెంట్ని ఫామ్ చేశారో, సో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే రాజ్యం వెళ్తున్నాయో అంటే అధికారంలో ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ప్రతిపక్షాన్ని హోల్డ్ చేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉందనేది రాజకీయంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అనుకుంటున్నటువంటి విషయం. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అప్పుడు ఒక విధంగా చూస్తే చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టుగా కనిపించింది మనకి. అవును, నార్మల్గా చూస్తే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలవాలి, ఇప్పుడు మోడీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవాలి. అవును, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలుకి మధ్యలో ఇప్పుడు చిరంజీవి వచ్చాడు, చిరంజీవికి ఏమన్నా పాలిటిక్స్లోకి మళ్ళీ ఎంటర్ కాబోతున్నాడా అనే ఇది సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ జరుగుతుంది. ఇప్పుడు అంటే మనకున్న అవగాహన ప్రకారం చిరంజీవి ఇంకా నేను పాలిటిక్స్ దూరం అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ తర్వాత ఆల్రెడీ ఒకసారి మనకు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వస్తాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి సన్నిహితంగా ఉంటుంది కాబట్టి చిరంజీవి రాజ్యసభ నుంచి ఎంపీగా చేస్తారనేది కూడా ఒకటి నడిచింది. అవును, కానీ చిరంజీవి కూడా సున్నితంగా తిరస్కరించాడు అనేది అన్నారు. సో ఆ తర్వాత ఆల్రెడీ మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ కి విజేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు కదా, ఆ టైంలో చిరంజీవి పేరు బాగా గట్టిగా అనిపించింది. అవును, సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేజీ మీద ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఇంకో పక్కన చంద్రబాబును పట్టుకొని మోడీ చేయాల్సిన దాన్ని ఏదైతే చేతులు పైకెత్తాడు, సో చిరంజీవిని పవన్ కళ్యాణ్ తీసుకొని చేతులు పైకెత్తడం అనేది చాలా మంది విశ్లేషకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా అనుమానపడే పరిస్థితి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ల టైంలో విజయడంగా మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పడానికి అలా చేతులు పైకెత్తేసి మేము అందరం కలిసి వస్తున్నాం కూటమిలాగా మీ అందరం ఒకటే అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడే అలా చేతులు పైకెత్తారు. సో ఇక్కడ ముగ్గురు కలిసి చేతులు పైకెత్తడాన్ని కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నదంటగా ఉంది. సో దీన్ని ఇప్పుడు ఈ కూటమి నుంచి బయట ఉన్న వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మోడీ ఇంకోటి అంటే మోడీ అంత క్లోజ్గా ఉన్న టైంలో వెనకాల రజనీకాంత్, బాలకృష్ణ అందరూ ఉన్నారు. అవును, చంద్రబాబు వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో మోడీని తీసుకెళ్లేసి రజనీకాంత్ని ఇంట్రడ్యూ చేయడం కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటారు, ఇంత వద్దు కట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళినట్టుగా కూడా భావించారు చాలా మంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఒక రాంగ్ సిగ్నల్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. బీజేపీకి ఏమన్నా ఫేవర్గా పవన్ కళ్యాణ్ దాంట్లోకి ఉండే అవకాశం ఉండొచ్చా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లాంగ్ స్టాండ్ లో అంటే ఏదో తాత్కాలికంగా ఒక 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు రాజకీయం చేయడానికి అయితే రాజకీయాలకు రాలేదని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. ఇప్పుడు 10 years నుంచి ఆయన ఎటువంటి పదవి లేకుండా ప్రజాసేవలో ఉంటూ ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే రాజకీయాలు వచ్చినప్పుడు ఏమంటారంటే సినిమా తెర మీద ఉండేటువంటి యాక్షన్ వేరు, నిజ జీవితం వేరు, వీళ్ళేదో సినిమాలో అనుకుంటారు. ఇంకోటి జనాల గ్యాదరింగ్ ఎక్కువ అవుతుంది. ఒక సినిమా హీరోగా చూడడానికి చాలా మంది వస్తారు, అది చూసి జనాలకు ఫాలోయింగ్ ఉంది అనుకుంటారు. వచ్చిన వాళ్ళు కూడా వస్తారు, చూస్తారు, వెళ్తారు, కానీ ఓటేరు. మనకి సరైన నాయకుడు కావాలంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి మనకు పొద్దున్న లేసి మనకు అందుబాటులో ఉండేవాడు కావాలి. ఈ సినిమా వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఆ యొక్క ఫీల్డ్ని పోగొట్టడం కోసమే పవన్ కళ్యాణ్కి 10 years టైం పట్టింది. 10 years జనాలు నమ్మారు, ఈయన జెన్యున్గా వచ్చాడు, సేవ చేయడానికి వచ్చాడు, రాజకీయాల్లో ఉంటాడు, మనకు అందుబాటులో ఉంటాడు, మనకేదో చేస్తాడు పవన్ కళ్యాణ్ నమ్మారు. అందుకే ఇటువంటి ఎక్కడా లేనటువంటి హిస్టరీలో కూడా ఎక్కడా లేనటువంటి విజయాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన రెండు కంపారిజన్ చేస్తే వైఎస్ఆర్సీపీ కంటే కొంచెం అటు ఇటు రెండు పార్టీలు ఒకే టైంలో పుట్టినాయి. కానీ వైఎస్ఆర్సీపీ ఏమో మొన్నదాకా బాగా అసలుకి టాప్లో ఉంది, ఇదేమో అసలు ఇంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం సీటు గెలిచింది. దీన్ని అసలుకి ఎలా మీరు ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీని ఏ ఇతర కొత్త పార్టీని కూడా కంపేర్ చేయడానికి లేదు. వైఎస్ఆర్సీపీ కొత్తదని మీరు అంటున్నారు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వచ్చినప్పటి వైఎస్ఆర్సీపీ ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ నాన్నకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి జగన్కు ఉపయోగపడినట్టే కదా.
ఇప్పుడు జగన్ని జగన్లా చూడలేదు. జగన్ అంటే రాజన్న కొడుకు, రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి రాజన్న పాలన మళ్ళీ వస్తుంది. ఆ యొక్క సింపతి, ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తోటి జగన్ ఎన్నుకున్నారు తప్పించి వైఎస్ఆర్సీపీ ఏదో జగన్ పెట్టిన పార్టీ లాగా ఎప్పుడు ఎవరు చూడలే, ఎక్కడ కూడా చూడలేదు. అదే జగన్ విషయానికి అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అక్కడ ఎంత ప్లస్ అయితే ఉందో పవన్ కళ్యాణ్కి అంత మైనస్ ఉంది. అది ఏ విధంగా అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 ఎమ్మెల్యే సీట్లని గెలిచి మంచి ఓటు బ్యాంకుని సంపాదించినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ చేయడం జరిగింది. ఆ యొక్క ఇంపాక్ట్ మైనస్ తో వచ్చాడు. అవును, ఆయన ఓటు బ్యాంక్ మైనస్ ఓటు బ్యాంక్ తో వచ్చాడు. ఇటు కాపులలో కానివ్వండి, అటు మెగా అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రజల్లో కూడా ఆ అన్నయ్య వచ్చి చేశాడు ఇలా చేస్తాడా అనేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చాడు. సో ఖచ్చితంగా చాలా మార్పు ఉంది దీనికి. దాంట్లో ఒక 50% అడ్వాన్స్ తోటి ఒక జగన్ వచ్చి ఉంటే ఈయన 80 to 90% మైనస్ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన రావడమే ఈయన చేసేది వచ్చాడు, అన్న చేశాడు, తమ్ముడు చేశాడా, అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చాడు. ఆ నెగిటివ్ ని పోగొట్టుకుని పాజిటివ్ వచ్చి పాజిటివ్ నుంచి సక్సెస్ఫుల్ గా 100% స్ట్రైక్ రైట్ తోటి ఈ రోజు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు వచ్చాయంటే అది మామూలు విషయం అయితే కాదు. జనాలు నమ్మారు. ఖచ్చితంగా రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు కాబట్టే ఈరోజు మోడీ కూడా పవన్ కళ్యాణ్ మాటకి అంత విలువిస్తున్నాడు. మీరు స్టేజ్ మీద కూడా చూశారు ఎంత ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. చంద్రబాబుని కొంచెం ఎడంగా పెట్టినట్టు దాని మీద కనపడింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మోడీ, చంద్రబాబు నాయుడు రాజకీయ పరంగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సేమ్ ఉంది దాదాపుగా. ఈయన ఏజ్ అంతే, ఆయన ఏజ్ అంతే, నెలల తేడా అంతే. ఆయనకి ఒక నెలలు, ఈయన ఏప్రిల్లో 75 వస్తే ఆయనకి ఆగస్టు సెప్టెంబర్లో 75 వస్తాయి. సేమ్ ఇయర్ 1950 డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వచ్చేసి. సో రాజకీయాల్లో కూడా దాదాపు అంతే ఉంది. ఈయన సీఎం ఉన్నప్పుడు ఆయన గుజరాత్ సీఎం ఉన్నాడు. సో అట్లా ఒకేలాగా ఉంది. నేను ఒకటే అన్నటువంటి ఫీలింగ్ ఉంది. గతంలో కూడా సీఎం ఇంతకంటే ముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మోడీని విమర్శించడం జరిగింది. నువ్వెంతో నేనంతా, నీకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఆ యొక్క సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి ఏదైతే ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఆటోమేటిక్గా చిన్నవాడు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాడు. మోడీ కూడా అదే విధంగా చిన్నవాడు, కొత్తగా రాజకీయాలకు వచ్చాడు, ఎంకరేజ్ చేయాలన్నట్టు కూడా ఆప్యాయంగా ఉంటాడు. ఇది మనకు చూసే వాళ్ళకి కొద్దిగా తేడా అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. సో రాజకీయంగా పరంగా చూస్తుంటే బీజేపీ భక్తు రాజకీయ పార్టీ ఒకప్పటిలాగా సిద్ధాంతాలు వాటికి కట్టుబడి ఉండే పరిస్థితి లేదు. సో ఎప్పుడైతే రాజకీయ దీంట్లో ప్రభుత్వంలోకి వచ్చారో ఆఫ్టర్ మన వాజ్పేయి గారి తర్వాత ఎప్పుడైతే మోడీ చేతికి పగ్గాలు వచ్చాయో భక్తు రాజకీయ పార్టీ లాగా రాజకీయ చదరంగా ఆడుతున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీ అది. సో ఖచ్చితంగా అటువంటి రాజకీయ ఎత్తుగడలు ఉంటూనే ఉంటాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.